Hi friends, today we are going to discuss the concept advocate and client relationship. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే ఒక అడ్వకేట్కి అండ్ అదేవిధంగా క్లయింట్కి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది అండ్ హౌ వీ హ్యావ్ టు బిహేవ్ విత్ ద క్లయింట్స్తో మనం ఎలా బిహేవ్ చేయాలి, క్లయింట్స్తో మనం ఇంటరాక్షన్ ఎలా చేయాలనే టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో the main core concepts వచ్చేసి first of all we'll discuss about what is the advocate and client relationship and how to plan and conduct a client meetings and what key information should be collected from a client. Can an advocate promise win in a case, and which document should be collected from the client, and what are the common client behavior and attitudes, and when to proceed if client delay or doesn't return, what to discuss and avoid during the client meetings, and what are the legal limits in dealing with the client, and how to ensure client cooperation throughout the case, and how to explain service charges and fee breakdown, and what to do if the client terminates your services. Okay, these are the main core concepts now we are going to discuss about. ఒక క్లయింట్ అనేది మీ దగ్గరికి వచ్చినప్పుడు హౌ టు హ్యాండిల్ ద క్లయింట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, క్లయింట్తో మనము ఏ విధంగా బిహేవ్ చేయాలి, క్లయింట్ మనతో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకొని దాని ప్రకారము మనము రిలేషన్షిప్ బాండింగ్ అనేది కొన్ని లిమిట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, జనరల్గా ఏం చేస్తాము అంటే క్లయింట్స్తో మనము ఒక ఫ్రెండ్లీ బిహేవియర్లో ఉంటాము. బట్ బీయింగ్ ఎన్ అడ్వకేట్ వీ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్. ద ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఈజ్ ద అడ్వకేట్ క్లయింట్ రిలేషన్షిప్. ఓకే, క్లయింట్ రిలేషన్షిప్ అంటే ఏంది? ద రిలేషన్షిప్ బిట్వీన్ అన్ అడ్వకేట్ అండ్ ఎ క్లయింట్ ఈజ్ professional and confidential partnership based on the trust, honesty and mutual respect. Okay, the relationship between advocate and clients కి మధ్య ప్రొఫెషనల్ అండ్ కాన్ఫిడెన్షియల్ పార్ట్నర్షిప్ ఉంటుందన్నమాట. ట్రస్ట్, హానెస్టీ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్. ఓకేనా, ఒకరి మీద ఒకరి నమ్మకము, అదేవిధంగా హానెస్టీ, నిజాయితీ, అదేవిధంగా మ్యూచువల్ రెస్పెక్ట్. ఓకే, ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, అడ్వకేట్ అండ్ క్లయింట్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఏమి ఏంటి అంటే బీయింగ్ అన్ అడ్వకేట్, బీ పొలైట్. ఓకే, మీ క్లయింట్స్తో పొలైట్గా ఉండాలి, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, అదేవిధంగా సపోర్టివ్ నేచర్లో ఉండాలి, క్లయింట్స్కి సపోర్టివ్ నేచర్లో ఉండాలి. అండ్ మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏంటి అంటే లిజన్ పేషెంట్లీ అండ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఓకే, మనము ఒక ఒక క్లయింట్తో వచ్చారు అనుకోండి మీ దగ్గరికి, వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ని మనము కంప్లీట్గా గ్రాస్ప్ చేసుకోవాలి, వినాలి. ఓకేనా, మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడగొచ్చు, కానీ టూ మచ్ ఇంటరప్షన్ ఉండకూడదు. సో యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ లిజన్ వాట్ దే హ్యావ్ ప్రాబ్లమ్. ఓకే, ఇఫ్ client comes you and he has some suffer he is suffering with the some problem, so you being an advocate actually you have to address those issues. So before that actually you have to listen carefully, okay, whatever they are going to say, and build trust through honesty and communication. Okay, వాళ్ళతోటి ట్రస్టీగా ఉండి హానెస్ట్ కమ్యూనికేషన్స్ అనేది చేయాలి. మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ప్రొఫెషనలిజం. ఓకే, వారు చెప్పిన విషయాలు ఇంకెవరి దగ్గర డిస్కషన్ అనేది చేయకూడదు. అదేవిధంగా ప్రొఫెషనలిజం అనేది మెయింటైన్ చేయాలి, మెయింటైన్ డిగ్నిటీ అనేది మెయింటైన్ చేయాలి, అండ్ సెట్ క్లియర్ ఎక్స్పెక్టేషన్. ఓకే, బీయింగ్ ఎన్ అడ్వకేట్ మనము ఫ్రీ సర్వీస్ అనేది చేయకూడదు. ఓకేనా, బికాస్ నవడేస్ ఎవ్రీ వన్ ఈజ్ ఎర్నింగ్. సో బీయింగ్ ఎన్ అడ్వకేట్, డూయింగ్ అన్ అడ్వకేట్, యూ హ్యావ్ టు support your family, and so that you have to మీట్ సమ్ ఎక్స్పెక్టేషన్. అంటే సో మీరు ఎంతైతే చార్జ్ చేస్తున్నారో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేయాలి, బికాస్ ఆఫ్ బేస్డ్ ఆన్ ద టైమ్
fees, and what is the results based on the outcome బట్టి. And what we should not talk about, don't ఏం చేయకూడదు అంటే, don't become emotionally involved. ఓకే. బీయింగ్ an advocate, ఓకే, ఎమోషనల్లీ ఇన్వాల్వ్ అవ్వద్దు. వాళ్ళకి దేర్ మే బి సమ్ సీరియస్‌నెస్, ఓకే. లేదు అంటే కొన్ని ఎమోషనల్ మ్యాటర్స్ ఉంటాయి. సో, వాటికి ఎంతూసియాస్ట్‌గా, ఎమోషనల్‌గా అలా ఫీల్ అయినట్టు మనం బిహేవ్ చేయకూడదు. అండ్ డోంట్ మేక్ పర్సనల్ ఆర్ క్యాజువల్ ఫ్రెండ్‌షిప్. ఓకేనా? సో, అదే విధంగా క్లయింట్స్ తోటి మీరు పర్సనల్ గాని, క్యాజువల్ ఫ్రెండ్‌షిప్ అనేది మెయింటైన్ చేయకూడదు. క్యాజువల్ ఫ్రెండ్‌షిప్ అంటే ఆహ్, ఎనీ టైమ్ ఫోన్‌లో మాట్లాడడము. లేదు అంటే ఎక్కడ సో అండ్ సో డిఫరెంట్ ప్లేసెస్‌లో కలవాలి అని చెప్పినప్పుడు పోయి కలవడము. అలాంటివి చేయకూడదు బీయింగ్ ఎన్ అడ్వొకేట్. ఓకే. యూ హావ్ టు బిహేవ్ లైక్ ఎ ప్రొఫెషనల్‌గా బిహేవ్ చేయాలి. అండ్ అదే విధంగా ఒక కంఫర్టబుల్ ప్లేస్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్‌ని సెటప్ చేసుకొని, ఆ ఎన్విరాన్మెంట్‌లోనే మనం కలవాలి. టూ మచ్ కన్వర్జేషన్ అనేది క్లయింట్స్‌తో చేయకూడదు. టూ మచ్ కాల్స్‌లలో, ఫోన్‌లలో ఎక్కువ సేపు వాళ్ళతో డిస్కషన్ చేయకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది. మీకున్న వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఓకే. అండ్ ఆల్సో డోంట్ షేర్ పర్సనల్ లైఫ్ ఆర్ గొసిప్ విత్ ద క్లయింట్స్. ఓకే. మీ పర్సనల్ విషయాలు గాని, ఓకే, కొన్ని వేరే వాళ్ళ గురించి చెప్పడాలు గాని, అలాంటి మాటలు క్లయింట్స్ దగ్గర డిస్కషన్ చేయొద్దు. ఓకే. ఏం డిస్కషన్ చేయాలి? ఓన్లీ అబౌట్ ద మ్యాటర్. వాట్ దే హావ్ ఇష్యూ and what are the legal remedies we have. That only we have to discuss, and we should not entertain the clients. Okay. Don't take, okay, sides based on the emotions or client pressure. ఓకేనా? అదేవిధంగా క్లయింట్ యొక్క ప్రెషర్‌ని మీ ప్రెషర్ లాగా ఫీల్ అయిపోయి, ఓకే, ఎమోషనల్ అవ్వకుండా, ఓకే, బీ బ్రేవ్. అండ్ డోంట్ ప్రామిస్ విన్ ఆర్ గ్యారంటీ రిజల్ట్స్. ఓకే. దిస్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్ట్. ఓకే. ఎప్పుడైనా ఒక కేస్ మీరు తీసుకోగానే, ఆ కేస్ యొక్క ఫ్యాక్ట్స్ అనేది, తర్వాత దానికి సంబంధించిన మెరిట్స్ అనేది, వాటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ మీకు తెలియకుండా కేస్ విన్ అవుతుంది, లేదంటే కేస్ ఫెయిల్ అవుతుంది అనేది ప్రామిసెస్ అనేది మీరు చేయకూడదు. ఓకేనా? ఎగ్జాక్ట్‌గా 100% మనం చెప్పకూడదు. ఎందుకంటే ఇట్ మే బి బేస్డ్ ఆన్ ద జడ్జ్‌మెంట్. ఓకే. దట్ డిసిషన్ టేకెన్ బై ద మెజిస్ట్రేట్. వాటెవర్ ద మెజిస్ట్రేట్ decision we have to follow. Okay. They will decide. Okay. We will not decide. We will only represent in the court. మనం కేవలం వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కోర్టు వారి ముందు, మెజిస్ట్రేట్ వారి ముందు మనం రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకే. అంతవరకే. ఓకేనా? దట్ ఈస్ అవర్ లిమిట్ ఓన్లీ. నెక్స్ట్, ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ క్వెషన్ అండ్ హౌ టు ప్లాన్ అండ్ కండక్ట్ క్లయింట్ మీటింగ్స్. ఓకే. క్లయింట్‌ని మొట్టమొదట, ఓకే, ఒక జూనియర్ అడ్వొకేట్ అయ్యారు మీరు. మీరు అడ్వొకేట్‌గా మీకు వచ్చింది. ఓకే. ఏబీ కంప్లీట్ కాగానే యూ విల్ బికమ్ ఏ ప్రొఫెషనల్ అడ్వొకేట్. సో, వెనెవర్ వెనెవర్ యూ గెట్ ఎ కేస్ అండ్ వాట్ యూ హావ్ టు ఫాలో. ఓకే. మీరు కేస్ అనేది మీకు రాగానే మీరు ఏం ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు అంటే, సో డ్యూరింగ్ ద మీటింగ్, ఫస్ట్ మీటింగ్‌లో మీరేం చేయాలి అంటే, క్రియేట్ ఏ కంఫర్టబుల్ ప్రైవేట్ సెట్టింగ్స్. ఓకే. సో, మీరు ఒక క్లయింట్‌ని ఫస్ట్ టైమ్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉన్న ప్లేస్‌లో క్లయింట్ తోటి మీరు ఇంటరాక్ట్ అవ్వాల్సుంటుంది. అదే విధంగా నెక్స్ట్, ఒక క్లయింట్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేసుకొని, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని, అండ్ దట్ అట్మాస్ఫియర్ ఓన్లీ యూ హ్యావ్ టు సిట్ విత్ యువర్ క్లయింట్. అదే విధంగా లిజన్ కేర్‌ఫుల్లీ వితౌట్ ఇంటరప్టింగ్. ఓకే. ఫస్ట్ ఏం చేస్తాం, క్లయింట్ మీట్ అవ్వగానే వాళ్ళెందుకు ఏదో ఒక ఇష్యూ వల్ల వస్తారు మన దగ్గరికి. సో, మీరు ఫస్ట్ మాట్లాడకుండా, అడ్వొకేట్ అనేవాళ్ళు ఎక్కువ చెప్పే విషయాలని ఫస్ట్ కీన్‌గా అబ్జర్వ్ చేయాలి. ఓకే. వాళ్ళు చెప్పే విషయాలనేది అబ్జర్వ్ చేయాలి. అండ్ ఆల్సో వాళ్ళు చెప్పే పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. సో, లిజన్ కేర్‌ఫుల్లీ వితౌట్ ఇంటరప్టింగ్. అండ్ ఆస్క్ క్లియర్ రెలెవెంట్ క్వెషన్స్ అబౌట్ ద ఫ్యాక్ట్ అండ్ డాక్యుమెంట్స్. ఓకే. మీకు వాళ్ళు చెప్పిన దాంట్లో ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? దాని మీద ఏమైనా రిలెవెంట్ క్వెషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ గాని ఏదైనా కావాలి అన్నప్పుడు, కేస్‌కి సంబంధించిన క్వెషన్స్ మాత్రమే అడగాలి కానీ, అన్‌వాంటెడ్ క్వెషన్స్ అనేది అడగకూడదు. ఓకే. అండ్ నెక్స్ట్, ఎక్స్‌ప్లెయిన్ ద లీగల్ ప్రాసెస్, possible outcomes and fee in simple language. Okay. Explain the legal process. Okay. Once you understand the case, okay, whatever the case
Okay, they have giving to you. So you have to understand the case, and for that case what are the legal process. Okay, legal process అనేది ఏ విధంగా చేయాలి, దాని పాసిబుల్ అవుట్కమ్స్ ఏమొస్తుంది, ఓకే, దానికి ఎస్టిమేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అనేది క్లియర్గా క్లయింట్కి అండర్స్టాండ్ అయ్యే విధంగా మీరు చెప్పాలి. ఓకే, అండ్ సెట్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్, అవాయిడ్ ప్రామిసింగ్ ఎ విన్. ఓకే, రియలిస్టిక్గా ఎక్స్పెక్టేషన్స్ మీరు చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా ఫేక్ ప్రామిసెస్ అనేది చేయకూడదు. బికాస్ you being a client, with the client you have to trustworthy, you have to become a trustworthy. So next, be transparent about your fees and నెక్స్ట్ స్టెప్. ఓకే, ఫీ విషయంలో మాత్రం, ఎందుకంటే జూనియర్ అడ్వకేట్ కానీ ఎవరైనా అడ్వకేట్ ఏదైనా సర్వీసెస్ ఇచ్చేది ఫీజు కోసమే కాబట్టి ఫీ విషయంలో క్లియర్ కట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ వాట్ నాట్ టు టాక్ అబౌట్. ఓకే, ద ఫస్ట్ మీటింగ్లో మీరు ఏం మాట్లాడకుండా ఉండాలి, ఒక అడ్వకేట్గా మీరు ఏం మాట్లాడకుండా ఉంటే మంచిది. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి అవాయిడ్ మేకింగ్ గ్యారంటీ అబౌట్ ద కేస్ అవుట్కమ్. ఓకే, వాళ్ళకి ఖచ్చితంగా కేస్ యొక్క రిజల్ట్స్ అనేది మీరు చెప్పకూడదు. బికాస్ వితౌట్ సీయింగ్ ఎనీ డాక్యుమెంటేషన్, వితౌట్ సీయింగ్ ఎనీ జడ్జిమెంట్స్, వితౌట్ సీయింగ్ ఎనీథింగ్, యూ కాంట్ గివ్ అన్ అష్యూరెన్స్ టు దెమ్. ఓకే, అష్యూరెన్స్ అనేది ఇవ్వకూడదు. అదేవిధంగా డోంట్ షేర్ పర్సనల్ ఒపీనియన్స్ ఆర్ గొసిప్స్ అబౌట్ అదర్స్. ఓకే, పర్సనల్ ఒపీనియన్స్, మీ సొంత అభిప్రాయాలు గానీ, ఓకే, అలాంటివి అనవసరంగా డిస్కషన్ చేయకూడదు. అదేవిధంగా ఇతరుల కేసులకు సంబంధించి ఇతర విషయాలు గూడా వారి ముందు మాట్లాడకూడదు. అలా మాట్లాడిర్రనుకోండి, మీ మీద ఉన్న ఇంప్రెషన్ అనేది క్లయింట్‌కి పోతుంది. అవాయిడ్ డిస్కస్సింగ్ అన్‌రిలేటెడ్ పర్సనల్ మ్యాటర్స్. ఓకే, అండ్ హియర్ ఆల్సో క్లయింట్ మీటింగ్‌లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ గానీ, ఏది కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయకూడదు. పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ అనేది క్లయింట్ దగ్గర షేర్ చేసుకోకూడదు. అండ్ నెవర్ డిస్క్లోజ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అదర్ క్లయింట్స్. అదేవిధంగా మీకు రిలవెంట్ క్లయింట్స్ ఎవరైనా వచ్చారు, రిలవెంట్ కేసెస్ అయినా వచ్చింది, ఓకే, దానికి సంబంధించి ఏదైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే క్లయింట్కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కానీ అదర్ క్లయింట్ దగ్గర డిస్కషన్ చేయొద్దు. వి షుడ్ నాట్ డిస్క్లోజ్ బికాస్ ఇట్ ఈస్ ఏ private private matter and privacy matter. So being a advocate, okay, all the time you have maintained the secrecy about the client and in personal details. And next వచ్చేసి, okay, this is the plan, right? And what key information should be collected from the client. ఓకే, క్లయింట్ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చారు, వాళ్ళ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అండ్ యూ హ్యావ్ టు కలెక్ట్ సమ్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు బి కలెక్టెడ్. ఓకే, ఫస్ట్ బేసిక్ ఏంది అంటే పర్సనల్ డీటెయిల్స్, వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కనుక్కోవాలి. పర్సనల్ డీటెయిల్స్ అంటే ఎవరైతే ఫైలింగ్ చేస్తున్నారో కేసు, వాళ్ళకి సంబంధించిన పర్సనల్ వాళ్ళ యొక్క ఫుల్ నేమ్, వాళ్ళ యొక్క అడ్రస్, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీగా మనం కలెక్ట్ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి క్లయింట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే డ్యూరింగ్ ద డాక్యుమెంటేషన్, మీరు ఏదైనా కేసు ఫైల్ చేయాలి అంటే యూ హ్యావ్ టు డ్రాఫ్ట్ సంథింగ్ డాక్యుమెంటేషన్. సో డ్యూరింగ్ ద టైమ్ దీస్ ఇన్ఫర్మేషన్ విల్ బి హెల్ప్ఫుల్. సో కామన్గా మనకు మెయిన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్లో వాళ్ళ ఫుల్ నేమ్, కంప్లీట్ ఫుల్ నేమ్ అండ్ ఫుల్ అడ్రస్, వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ ఏజ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్, సో ఓకే, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఓకే, వాళ్ళ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, వర్కింగ్ ఫోన్ నెంబర్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఎలక్ట్రానిక్ ఓటర్ కార్డ్ కానీ, సో గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ కూడా ఒక జిరాక్స్ కాపీ అనేది తీసుకోండి. అండ్ కేసు ఓవర్ వ్యూ అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ మీరు కేసు ఈ డీటెయిల్స్ మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కేసు ఓవర్ వ్యూ. ఓకే, బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇష్యూ అండ్ డిస్ప్యూట్. ఓకే, ఓవర్ వ్యూ, కేసు ఓవర్ వ్యూ అంటే అసలు యాక్చువల్ కేసు ఏంటి, ఓకే, దాని కేసు యొక్క కంప్లీట్గా వాట్ హ్యాపెండ్, ఆ కేస్ డీటెయిల్స్ అనేది తీసుకోవాలి. అక్కడ కేసుతో పాటు అక్కడ జరిగిన ఇష్యూ ఏంటి, ఓకే, వాళ్ళకి జరిగిన ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి జరిగిన డిస్ప్యూట్ అనేది ఏంటి అనేది కూడా మనము తెలుసుకొని నోట్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు డిస్ప్యూట్ అనేది ఏ డేట్ అండ్ ఏ ప్లేస్లో, ఓకే,
అయింది అనేది ఏ ఈవెంట్ అంటే ఏ సందర్భంలో జరిగిందో కూడా మనము నోట్ చేసుకోవాలి. ఎందుకంటే వైల్ ప్రిపేరింగ్ ద పిటిషన్ కాపీ ఆర్ గివింగ్ సమ్ టేకింగ్ రిప్లైస్ ఇచ్చినప్పుడు కంపల్సరీ మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి బీయింగ్ అన్ అడ్వకేట్. ఓకే. ఫస్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ కేస్ ఓవర్‌వ్యూ. ఓకే. కేస్ ఓవర్‌వ్యూతో పాటు ఆ కేస్ యొక్క డేట్ ఎప్పుడు హ్యాపెన్ అయింది, ఎక్కడ ప్లేసు, ఇన్సిడెంట్ అండ్ ఏ ఈవెంట్ ఏ సందర్భంలో అయింది కూడా ప్రాపర్ టైమింగ్‌తో సహా తీసుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ పార్టీస్ ఇన్వాల్వ్డ్. ఓకే. పార్టీస్. ఓకే. ఆ పార్టీస్ ఎవరు అసలు? నేమ్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ అదర్ పార్టీస్ రిలేటెడ్ టు ద కేస్. ఓకే. కేస్ ఫైల్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? మన పిటిషనర్‌తో పాటు రెస్పాండెంట్స్. ఓకేనా? అదేవిధంగా కంప్లెయినర్‌తో పాటు అక్యూజ్డ్. ఓకేనా? అదేవిధంగా ప్లెయింటిఫ్‌తో పాటు డిఫెండెంట్. ఓ సో, వాళ్ళకి మనం సమాన్స్ అవన్నీ పంపించాలి కాబట్టి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్‌గా తీసుకోవాలి అన్నమాట. ఓకే. పార్టీ డీటెయిల్స్ వచ్చేసి వాళ్ళ నేమ్, వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ అడ్రెస్, డీటెయిల్స్, పార్టీ ఇన్ఫర్మేషన్స్ కూడా తీసుకోవాలి. అదర్ పార్టీ ఇన్ఫర్మేషన్. తర్వాత వాళ్ళ దగ్గర రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా కనుక్కోవాలి. ఓకే. వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్? ఓకే. వాట్ ఈస్ ఒకవేళ లీగల్ డిస్ప్యూట్, సివిల్ డిస్ప్యూట్స్ అనుకోండి. కాపీ ఆఫ్ కాంట్రాక్ట్స్, అగ్రీమెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేదంటే నోటీసెస్ ఏమైనా సర్విస్ చేశారా? అదేవిధంగా క్రిమినల్ అనుకోండి. ఏదైనా ఎఫ్ఐఆర్స్ ఏమన్నా రిజిస్టర్ అయిందా? ఓకే. ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ పేపర్స్ ఉన్నాయా? ఎనీ డాక్యుమెంట్ రిలేటెడ్ టు ద కేస్. కేస్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది తీసుకుంటే మనము ఎగ్జిబిట్ చేస్తాం. మనము ఒకవేళ అప్లికేషన్ అనేది ఫైల్ చేసేటప్పుడు, పిటిషన్ అనేది ఫైల్ చేసేటప్పుడు ఒరిజినల్ కాపీస్ అనేది మనము డాక్యుమెంట్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రీవియస్ యాక్షన్స్ టేకెన్. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే వాళ్ళు ఫస్ట్ ఇంకొక అడ్వకేట్‌ని అప్రోచ్ చేసుంటారు. లేదు అంటే దేర్ ఈస్ సమ్ ఇన్సిడెంట్ విల్ హ్యాపెన్ బిఫోర్. సో, ప్రీవియస్ యాక్షన్స్ ఏమైనా తీసుకున్నారా? వీళ్ళేమైనా ఆహ్, లైక్ ఏమైనా చేసారా? వెదర్ దే ఆర్ ఎనీ కంప్లెయింట్ పోలీస్ స్టేషన్‌లో ఏదైనా కంప్లెయింట్ ఫైల్ చేసారా? లేదంటే త్రూ అడ్వకేట్ ద్వారా ఏదైనా నోటీస్ అనేది పంపించారా? అండ్ కేస్ హాస్ ఆల్రెడీ బీన్ ఫైల్డ్. ఇంతకుముందు ఏమైనా కేస్ అనేది ఫైల్ చేసారా అనేది ప్రీవియస్ యాక్షన్. ఓకే. మీరు ఆన్ పేజ్ వచ్చినప్పుడు, ఆన్ బెంచ్ వచ్చినప్పుడు యూ హావ్ టు కలెక్ట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే. నౌ క్లయింట్ goals and expectation. Now, this is what the client want to achieve through legal help. ఓకే. దాంతో పాటు ప్రీవియస్ యాక్షన్‌తో పాటు క్లయింట్ ఏం కోరుకుంటున్నాడు? వాట్ ఆర్ ద రెమెడీస్ అండ్ వాట్ ఆర్ ద ఆర్డర్స్ హి వాంట్. ఓకే. అనేది కూడా మీరు కంపల్సరీగా దాంట్లో మెన్షన్ చేయాలి. నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా విట్‌నెస్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రిమినల్ కేస్ గాని, సివిల్ కేసెస్ గాని, చెక్ బౌన్స్ కేసెస్ గాని, ఎనీ సివిల్ కేసెస్ కూడా మనకు గ్యారంటీర్స్ ఉంటారు. ఓకే. విట్‌నెస్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేటప్పుడు విట్‌నెస్‌లుంటారు. సాక్షులుంటారు. ఎవరైనా సాక్షులు ఉన్నారా? ఓకే. వాళ్ళ నేమ్, వాళ్ళ కాంటాక్ట్ నంబరు, వాళ్ళిచ్చిన విట్‌నెస్ స్టేట్‌మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే. దట్ కెన్ బి సపోర్టెడ్ ఫర్ ద కేస్. కేస్‌కి అవేమైనా సపోర్ట్ అవుతున్నాయా? లేదా? అనేది చూసుకోవాలి. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్స్. ఓకే. డీటెయిల్స్ రిలేటెడ్ టు ఫీస్, పేమెంట్ మోడ్స్ అండ్ ఈ ఫైనాన్షియల్ యాస్పెక్ట్ రిలవెంట్ టు ద కేస్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సివిల్ కేస్ గాని, క్రిమినల్ కేసెస్ గాని, చెక్ బౌన్స్ కేసెస్ గాని, కొన్ని కేసెస్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్‌గా దే కెన్ అఫోర్డ్ చేయగలరా? లేదా? వాళ్ళ దగ్గర అఫోర్డ్ చేసేదుందా? దాన్ని కూడా మీరు డీటెయిల్స్ కనుక్కొని, ఓకేనా? ఎంత అవుతుందో దానికి సంబంధించిన వాల్యుయేషన్ గాని, లేదంటే కన్సిడర్ మీ యొక్క ఫీస్ కూడా యాడ్ చేసి, వాళ్ళకి క్లియర్ కట్‌గా మనం ఇన్ఫర్మేషన్ ఇన్‌పుట్ అనేది ఇచ్చారు అనుకోండి. దెన్ దే విల్ ట్రస్ట్ ఆన్ అస్. అదే విధంగా కెన్ అన్ అడ్వకేట్ ప్రామిస్ విన్ ఎ కేస్? ఓకే. అడ్వకేట్ అనేవారు ఒక కేస్ అనేది ఆ డాక్యుమెంట్ చూడగానే ఆ కేస్ విన్ అవుతుందా? లేదా? అనేది చెప్పగలరా? ఓకే. అది మనం ప్రామిస్ చేయగలమా అడ్వకేట్‌గా? అంటే నో. అన్ అడ్వకేట్ షుడ్ నెవర్ ప్రామిస్ ఎ విన్. ఓకే. అడ్వకేట్ అనేవాళ్ళు ఒక కేస్ అనేది విన్ అవుతుందా? లేదంటే లాస్ట్ అవుతారా? అనేది మనము చెప్పకూడదు. ఎందుకంటే బేస్డ్ ఆన్ వాటెవర్ దే గివెన్ మెరిట్స్‌ని బట్టి, వాళ్ళిచ్చే ఎవిడెన్స్‌ని బట్టి, వాళ్ళు చెప్పే సాక్షులను బట్టి కేస్ అనేది డిసిషన్ టేకెన్ బై ద మేజిస్ట్రేట్. సో, మేజిస్ట్రేట్ వారి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి,
ఓకే. యూ షుడ్ నాట్ డిస్క్లోజ్ ఎనీథింగ్. సో రీజన్ ఓకే. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు చెప్పకూడదు అంటే అగైన్స్ట్ లీగల్ ఎథిక్స్. ఓకే. ఇట్ ఈస్ అగైన్స్ట్ లీగల్ ఎథిక్స్ అంటాం. So the Bar Council of India rules strictly prohibited advocate from giving guarantee about the outcome of the case. ఓకే. బార్ కౌన్సిల్ ఇండియా అనే వాళ్ళు ఇండియా రూల్స్ లో ఖచ్చితంగా మెన్షన్ చేసింది అడ్వకేట్ అనేవారు గ్యారంటీ అనేది ఇవ్వకూడదు కేసులలో అని చెప్పారు. అదేవిధంగా కోర్ట్ డిసైడ్స్ ద అవుట్‌కమ్. ఓకే. కోర్ట్ యొక్క పరిధిలో ఉంటుంది డిసైడ్ చేయడం అనేది. సో, ద ఫైనల్ డిసిషన్ లైస్ విత్ ద జడ్జ్. నాట్ అడ్వకేట్. ఈవెన్ స్టోరింగ్ స్ట్రాంగ్ కేస్ క్యాన్ ఫేస్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ రిజల్ట్స్. ఓకే. అన్‌ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్. సో, ద ఫైనల్ డిసిషన్ అనేది మేజిస్ట్రేట్ మీద, జడ్జ్ గారి మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు 100% ప్రూఫ్స్ ఉన్నా గానీ, కొన్ని సందర్భాల్లో అది వాలిడ్ అవ్వకపోవచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, సో, డోంట్ గివ్ ప్రామిసెస్ టు దెమ్ అండ్ క్రియేట్ ఫాల్స్ హోప్స్. ఓకే. అంటే ప్రామిసింగ్ ఎ విన్ కేస్ మిస్‌లీడ్ ద క్లయింట్. ఓకే. డ్యామేజ్ ద ట్రస్ట్ లేటర్ అండ్ హార్మ్ యువర్ ప్రొఫెషనల్ రిప్యుటేషన్. మీరు ఆ విధంగా ట్రస్ట్ అనేది ఇచ్చారు అనుకోండి. ఫ్యూచర్‌లో ఒకవేళ మన కేస్ ఫెయిల్యూర్ అయింది అనుకోండి. ఓకే. ఆ డ్యామేజ్ మీ ట్రస్ట్ మీద మీ డ్యామేజ్ అవుతుంది. అదే విధంగా ప్రొఫెషనల్ రిప్యుటేషన్ అనేది తగ్గిపోతుంది. అదే విధంగా బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి ఎన్ అడ్వకేట్ షుడ్ సే. వాట్ షుడ్ సే బెస్ట్ ప్రాక్టీస్ ఏంది అంటే, బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ డాక్యుమెంట్స్ యువర్ కేస్ అపియర్స్ స్ట్రాంగ్. ఐ విల్ రిప్రజెంట్ యూ ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ బట్ ఫైనల్ అవుట్‌కమ్ ఈస్ ఆన్ ద కోర్ట్ హ్యాండ్స్. సో, మీరు అష్యూరెన్స్ ఏ విధంగా ఇవ్వచ్చు అంటే, మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, మన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. నేను వాటిని రిప్రజెంట్ చేస్తాను. అదే విధంగా నా ప్రయత్నం బీయింగ్ ఎన్ అడ్వకేట్ ఐ విల్ డూ మై పాసిబిలిటీ. వాటెవర్ ద పాసిబిలిటీ రిప్రజెంటేషన్ ఐ కెన్ డూ, ఐ విల్ డూ. బట్ థట్ ఔట్‌కమ్ విల్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద కోర్ట్. కోర్ట్ ఈస్ ద ఫైనల్ డిసిషన్ అని మనం క్లియర్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అన్నమాట. And which documents should be collected from the client? Okay, this is very important question. uh, which documents should be collected? For example, ఫస్ట్ మీట్లో వచ్చారు, మీరు కేసు ఎక్స్ప్లెయిన్ చేశారు, మీకు ఆ కేసు అనేది మీ హ్యాండ్ ఓవర్లో ఇచ్చినప్పుడు ద మ్యాండేటరీ డాక్యుమెంట్స్ డీటెయిల్స్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుంది కేసు ఫైలింగ్ చేయాలి అన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్న. పర్సనల్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, పాస్‌పోర్ట్, అదేవిధంగా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. దిస్ ఈజ్ ఆప్షనల్ బట్ హెల్ప్‌ఫుల్ ఫర్ రికార్డ్. ఓకే. మీ రికార్డ్‌లో ఉంటుంది కాబట్టి హెల్ప్‌ఫుల్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. అదేవిధంగా కేస్ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ అనేది చూడండి. సివిల్ కేసెస్‌లో అయితే ఒకవేళ ల్యాండ్ డిస్ప్యూట్స్ అనుకోండి, సేల్ డీడ్ గానీ, టైటిల్ డీడ్ గానీ, లీజ్ డీడ్ గానీ, ప్రాపర్టీ టాక్స్ రిసిప్ట్స్ గానీ, ఎంక్యుబ్రెన్స్ సర్టిఫికేట్ గానీ, ల్యాండ్ రికార్డ్స్, సర్వే డాక్యుమెంట్స్ గానీ, ప్రీవియస్ లీగల్ నోటీసెస్ ఆర్ కోర్ట్ ఆర్డర్స్, ఇఫ్ ఎనీథింగ్ కోర్ట్ ఆర్డర్స్ ఉన్నా గానీ అవి గూడా తీసుకుంటా. అదేవిధంగా ఫ్యామిలీ మ్యాటర్స్ అనుకోండి, ఈవెన్ డైవర్స్ కేస్ కానీ, మెయింటెనెన్స్ కేస్ కానీ ఫైల్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సినవి ఏంటి అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కామన్‌గా తీసుకుంటాం. బర్త్ సర్టిఫికేట్స్ ఒకవేళ చిల్డ్రన్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ ద చిల్డ్రన్. అండ్ అదే విధంగా మీ ప్రూఫ్ ఆఫ్ ఇన్‌కమ్, వాళ్ళ ప్రూఫ్ ఆఫ్ ఇన్‌కమ్ ఐదర్ సాలరీ స్లిప్ గానీ, బ్యాంక్ స్టేట్‌మెంట్ గానీ, ఎనీ ప్రియర్ కమ్యూనికేషన్ బిట్వీన్ పార్టీస్. ఓకే. మీరేదైతే కమ్యూనికేట్ చేశారో, మనకి ఏదైతే ఎవిడెన్స్ అనేది మనకి యూజ్ అవుతాయో, సో, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మీరు ఒరిజినల్ కాపీస్ గానీ, లేకపోతే అటెస్టెడ్ కాపీస్ కానీ ముందుగానే తీసుకోవాలి అన్నమాట. కేస్ ఫైల్ చేసేటప్పుడు ఎగ్జిబిట్స్‌లో పెడతాం మనం. సో, కాబట్టి ఇవి కంపల్సరీ అడగాలి. నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ క్రిమినల్ మ్యాటర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బెయిల్ గానీ, యాంటిసిపేటరీ బెయిల్ గానీ, కాంపౌండబుల్ బెయిల్ గానీ, ఫైల్ చేసేటప్పుడు క్రిమినల్ కేసెస్ డిశ్చార్జ్ గానీ, క్వాష్ పిటిషన్ గానీ ఫైల్ చేసామనుకోండి. అప్పుడు ఎఫ్ఐఆర్ గానీ, అదేవిధంగా కంప్లెయింట్ కాపీ గానీ, ఆల్రెడీ ఏమైనా అరెస్ట్ అయితే అరెస్ట్ మెమో ఆర్ బెయిల్ ఆర్డర్స్, ఓకే, ఆర్ మెడికల్ రిపోర్ట్స్ ఆర్ ఎనీ ఇంజ్యూరీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, ఎనీ విట్నెస్ డీటెయిల్స్ ఆర్ స్టేట్మెంట్స్. ఓకే. క్రిమినల్ కేసెస్‌లో అయితే ఈ డాక్యుమెంట్స్ అనేది అడగాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ చెక్ బౌన్స్ ఆర్ మనీ రికవరీ కేసెస్‌లో చూస్తే ఫస్ట్ చెక్ కాపీ అనేది అడగొచ్చు.
అదేవిధంగా బ్యాంక్ రిటర్న్ మెమో. ఓకే. డిసానర్ స్లిప్ అంటాం. ఓకేనా. ఒకవేళ ఇన్‌సఫిషియెంట్ ఫండ్స్ అని మనకు బ్యాంక్‌లో వచ్చినప్పుడు, బ్యాంక్ వాళ్ళు మనకు రిటర్న్ మెమో ఇస్తారు. డిసానర్ స్లిప్ అని ఇస్తారు. అదేవిధంగా ఇఫ్ ఎనీ లీగల్ నోటీస్, ఆల్రెడీ ఇంతకుముందు ఏమైనా లీగల్ నోటీస్ మీకు పంపించారా? మీరేమైనా రిప్లైస్ పంపించారా? ఓకే. ఏమైనా రిసీవ్ అయినాయా? అవి కూడా మనం అడగాలి అన్నమాట. అదేవిధంగా లోన్ అగ్రీమెంట్స్ గానీ, పేమెంట్ రికార్డ్స్ ఏమైనా పేమెంట్ ఆన్‌లైన్ పేమెంట్స్ గానీ, ఆఫ్‌లైన్ పేమెంట్స్ గానీ, ఏమైనా పేమెంట్స్ అయితే ఆ పేమెంట్ సంబంధించిన ప్రాపర్ ఎవిడెన్స్ అనేది మనం కలెక్ట్ చేసుకోవాల్సొస్తుంది. దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ ఆర్ మ్యాండేటరీ. ఒకవేళ లీగల్ నోటీస్ సెంట్, ఎవరైనా లీగల్ నోటీస్ పంపించినా గానీ, లీగల్ నోటీస్ రిసీవ్ చేసుకున్నా గానీ, కాపీ ఆఫ్ ప్రీవియస్ జడ్జిమెంట్, ఒకవేళ కేస్ కంప్లీట్ అయిపోయింది. సో, దాని యొక్క జడ్జిమెంట్ కాపీ గానీ, కోర్ట్ ఫైలింగ్స్ గానీ, ఆర్డర్స్ గానీ, ఐదర్ ఈమెయిల్స్, ఎనీ ఈమెయిల్, ఎలక్ట్రానిక్ ఈమెయిల్స్ గానీ, మెసేజెస్ కానీ, లెటర్స్ రిలేటెడ్ టు ద డిస్ప్యూట్. సో, ప్రాపర్‌గా ఏదైనా ఒక కేస్ విన్ అవ్వాలి అంటే, మనకు ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది మన దగ్గర ఉండాలి. స్టేట్మెంట్స్ గానీ, డాక్యుమెంట్స్ అనేది గానీ, వీడియో రికార్డింగ్స్ గానీ, కాల్ రికార్డింగ్స్ గానీ, మెయిల్స్ గానీ, వాట్సాప్ మెసేజెస్ కానీ, ఓకే. దేర్ ఆర్ నంబర్ ఆఫ్, లైక్ ఎన్ని అయినా సరే ఎవిడెన్సెస్ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ప్రాపర్‌గా తీసుకోవాలి ఎవిడెన్స్. ఓకేనా. ప్రాపర్ ఎవిడెన్సెస్ అనేది మనం తీసుకున్నామనుకోండి. అండ్ ఫ్యూచర్ మన కేసెస్‌లో మనకిది హెల్ప్‌ఫుల్ అవుతుంది అన్నమాట. And what are common client behavior and attitudes? Okay, this is very important. Okay, కామన్ క్లయింట్ బిహేవియర్స్ ఏంటి అంటే, ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో క్లయింట్స్ అనేవాళ్ళు చాలా చాలా డిఫరెంట్‌గా, చాలా చాలా ప్రోయాక్టివ్‌గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక అడ్వకేట్‌ని అప్రోచ్ అవ్వరు. మల్టిపుల్ అడ్వకేట్‌ని ఆపరేట్ చేసి మల్టిపుల్ పీపుల్స్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ సజెషన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఓకే. సో, లెట్స్ సీ వాట్ కైండ్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఏమో కోఆపరేటివ్ క్లయింట్స్ ఉంటారు. కోఆపరేటివ్ క్లయింట్స్ అంటే ప్రొవైడ్ కంప్లీట్ డాక్యుమెంట్స్ అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ and respond promptly and follow advices, easy to work with and trust your expertise. సో, కోఆపరేటివ్ క్లయింట్స్ అంటే ఏంది అంటే జెన్యూన్ క్లయింట్స్ అన్నమాట. వీళ్ళేం చేస్తారు, కేసు ఉన్నప్పుడు ఆ కేస్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఎప్పుడు కాల్‌లో టచ్‌లో ఉంటారు. కోర్ట్‌కి అటెండ్ అవుతుంటారు. ప్రాంప్ట్‌గా ఉంటారు. వీళ్ళ వల్ల మనకి ఈజీగా వర్క్ అనేది అవుతుంది. ఓకే. అండ్ వాళ్ళతో కూడా మనము ఎవ్రీగా ఇంటరాక్షన్ చేయాలి. కమ్యూనికేట్ చేయాలి. కోర్ట్ డేట్స్ వచ్చినప్పుడు కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళు కూడా మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అదేవిధంగా కన్‌ఫ్యూజ్డ్ అండ్ అన్‌ఇన్ఫార్మ్డ్ క్లయింట్స్ ఉంటారు. ఓకే. కన్‌ఫ్యూజ్డ్ అండ్ ఇన్ఫార్మ్డ్ క్లయింట్స్ వచ్చేసి డోంట్ ఫుల్లీ అండర్‌స్టాండ్ లీగల్ ప్రొసీజర్. వాళ్ళకి లీగల్ ప్రొసీజర్స్ అనేది కంప్లీట్‌గా అర్థం కాదు. మే ఆస్క్ రిపిటేటివ్ క్వెషన్స్ అండ్ గ్రెట్ ఈజిలీ ఓవర్‌వెల్మ్డ్. ఓకే. వాళ్ళు కంటిన్యూషన్‌గా ఏదో క్వెషన్, ఎప్పుడు మీరు వాళ్ళకి సజెషన్స్ ఇచ్చినా గానీ, వాళ్ళు పదే పదే దాని మీద రిపీటెడ్ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో, అలాంటి సందర్భాల్లో మనకు ఫుల్ పేషెన్సీ అనేది ఉండాలి. సో, క్లయింట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కైండ్స్ వచ్చినా గానీ, వాళ్ళకు క్లియర్ ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఓవర్ కాన్ఫిడెంట్ క్లయింట్స్ ఉంటారు. ఓవర్ కాన్ఫిడెంట్ అంటే థింక్ దే నో మోర్ దెన్ ద అడ్వకేట్. మే డిమాండ్ అన్నెసెసరీ లీగల్ స్టెప్స్ అండ్ ఇగ్నోర్ ద అడ్వైజెస్. సో, ఓవర్ కాన్ఫిడెన్షియల్ క్లయింట్స్ అంటే పండిపోయిన క్లయింట్స్ ఉంటారు వాళ్ళు. తల పండిపోయిన క్లయింట్స్ ఉంటారు. వాళ్ళకి సగం తెలుస్తది ఇష్యూ, సగం తెలవదు. సో, వాళ్ళేం చేస్తుంటారు, మన మీద అడ్వకేట్స్‌కి లేనిపోని సజెషన్స్ ఇస్తుంటారు. ఒక 1 డేలో కంప్లీట్ అవ్వాలి. లేదంటే 3 మంత్స్‌లో కంప్లీట్ అవ్వాలి. ఎందుకు డిలే అవుతుంది? డాక్యుమెంట్ ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? అని డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్స్ అనేది చేసి, ఓకే, అడ్వకేట్‌ని స్ట్రెస్‌కి గురి చేస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళేం చేయాలి అంటే, వాళ్ళకి మీరు ప్రాసెస్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. వాళ్ళేదైనా స్టెప్ తీసుకో అనగానే, వాళ్ళ సజెషన్స్‌ని బేస్ చేసుకొని మీరు ప్రాసెస్ చేయకూడదు. తర్వాత మీరే దెబ్బతింటారు. కాబట్టి కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయి? ప్రాసెస్ ఎలా ఉంది? టైమ్ లైన్ ఎంత పడుతుంది? ఓకే. దానికి ఫుల్ ప్రాసెస్ చేశామా లేదా అనేది మనము అడ్వకేట్‌గా థింక్ చేసి మనం చేయాల్సి ఉంటుందన్నమాట.
నెక్స్ట్ అగ్రెసివ్ అండ్ ఇంపేషెంట్ క్లయింట్స్ ఉంటారు. ఓకే, ఎక్స్పెక్ట్ క్విక్ రిజల్ట్స్. ఓకే, అండ్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ద డిలేస్, మే రైజ్ దేర్ వాయిస్, క్వశ్చన్స్ యువర్ ఎఫర్ట్స్. ఓకే, అగ్రెసివ్ ఉంటారు, ఎప్పుడు పానిక్ ఉండే క్లయింట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ఇష్యూ ఏదైనా సరే వెంటనే కంప్లీట్ అవ్వాలి అంటారు. ప్రతి చిన్నదానికి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళతో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అడ్వకేట్స్ అనేవారు ఏది కూడా ఒక ప్రాసెస్, లీగల్ అనేది ఒక ప్రాసెస్ ప్రకారం నడుస్తుంది. ఒక సిస్టమాటిక్‌గా పోతుంది కాబట్టి యూ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ దెమ్. పేషెన్సీ అనేది ఉండాలి అడ్వకేట్‌కి. ఆ అడ్వకేట్ పేషెన్సీ ప్రకారము వాళ్ళని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకో వాళ్ళు ఎమోషనల్లీ డిస్ట్రెస్డ్ క్లయింట్స్ ఉంటారు. ఆఫెన్ ఇన్ ద ఫ్యామిలీ, క్రిమినల్ ఆర్ పర్సనల్ ఇంజ్యూరీ కేసెస్, మే క్రై, వెంట్ ఆర్ యాక్ట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ స్ట్రెస్. సో ఎమోషనల్ డిస్ట్రెస్డ్ క్లయింట్స్ ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు డ్యూరింగ్ ద టైమ్ మన చేతులు పట్టుకోవడం కానీ, ఏడవడం కానీ, ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ యాటిట్యూడ్ అనేది బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళని చూస్తే మనకు కూడా ఏడుపు వస్తుంటది. సో అలా అడ్వకేట్ అనేవాళ్ళు ఇలా ఎమోషనల్ వాటికి బౌండ్ అవ్వకూడదు. ఓకే, అట్రాక్ట్ అవ్వకూడదు. కాబట్టి వాళ్ళకి కూడా పొలైట్‌గా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ చేయాలి. అండ్ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పర్సన్ అరెస్ట్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ డేనే వాళ్ళని రిలీజ్ చేయంటారు. బట్ అక్కడ కాగ్నైజబుల్ అఫెన్స్ అన్నప్పుడు ఫస్ట్ టైమ్ బెయిల్ అనేది ఏసినప్పుడు ఆ బెయిల్ అనేది సక్సెస్ అవ్వచ్చు. లేదు అంటే బెయిల్ అనేది సక్సెస్ కాకపోవచ్చు. సో వాళ్ళు ఇంకా ఎమోషనల్‌గా ఇంటరాక్ట్ అవుతారు. ఎమోషనల్‌గా మనని డిస్ట్రెస్ గురి చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి క్లియర్, కన్సైజ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకేనా? వాళ్ళలాగా మనం గూడా డిస్ట్రెస్‌కి గురవ్వద్దు. ఓకే, అడ్వకేట్స్ కూడా అలా ఎమోషనల్‌గా బాండింగ్స్ అనేది పెట్టుకోకూడదు. అండ్ నాన్ సీరియస్ ఆర్ క్యాజువల్ క్లయింట్స్ కొందరుంటారు. సీరియస్‌నెస్ ఉండదు. క్యాజువల్ ఉంటారు. వాళ్ళు పట్టించుకోరు. ఓకే, డిలే మీటింగ్స్, ఇగ్నోర్ ఫాలోఅప్స్ ఆర్ అవాయిడ్ పేయింగ్ ఫీస్, నాట్ ఫుల్లీ కమిటెడ్ టు ద కేస్. సో వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే మీటింగ్స్ అటెండ్ అవ్వరు, కోర్ట్‌కి అటెండ్ అవ్వరు, ఫాలోఅప్స్ అనేది ఉండదు వాళ్ళకి. అదేవిధంగా మీకు ఫీ కూడా సరిగ్గా పే చేయరు. సో వాళ్ళ కమిట్మెంట్ అనేది ఉండదు. సో వాళ్ళకు ఉన్నప్పుడు మీరు కూడా కేస్ ఇగ్నోర్ చేయాలి. కానీ బేసికల్‌గా బీయింగ్ ఎన్ అడ్వకేట్ యూ హావ్ టు ఇన్ఫార్మ్ దెమ్, డూ సమ్ ఫాలోఅప్స్. ఓకే, ఫాలోఅప్స్ అనేది చేయాలి. ఫాలోఅప్స్ అనేది నోట్ చేసుకుంటే ఒకవేళ వాళ్ళు ఓకే, బీయింగ్ ఎన్ అడ్వకేట్ వై యూ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ మై కేస్ అన్నప్పుడు యూ విల్ బి హ్యావింగ్ ఎ ప్రొవిజన్ టు ఎక్స్‌ప్లెయిన్ దెమ్. ఐ కాంటాక్టెడ్, ఐ సేడ్ అండ్ ఐ కమ్యూనికేటెడ్ బట్ యూ ఆర్ నాట్ రెస్పాండెడ్ అని మనం చెప్పే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో క్లయింట్స్ అనేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు. సో న్యూ ప్రాక్టీస్‌లోకొచ్చిన వాళ్ళు కొద్దిగా ఎమోషనల్ బాండింగ్ అవ్వకుండా, డిస్ట్రెస్ అవ్వకుండా, ఓకే, మనం హ్మ్. మనం వాళ్ళని ఇట్లా కమ్యూనికేట్ చేసుకోవాలి అన్నమాట. అండ్ నెక్స్ట్, వెన్ టు ప్రొసీడ్ ఇఫ్ ద క్లయింట్ డిలేస్ డజంట్ రిటర్న్. ఓకే, ఒకవేళ వెన్ టు ప్రొసీడ్ ఇఫ్ ద క్లయింట్ డిలేస్, క్లయింట్ అనేవాడు డిలే చేశాడు, వాడు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, మీరు కాల్ చేసినా వాడు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాడు, రెస్పాండ్ అవ్వట్లేదు. అలాంటి టైంలో ఏం చేయాలి? ఓకే, జూనియర్ అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తే. యాస్ ఎన్ అడ్వకేట్ యూ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ ఎనీ లీగల్ యాక్షన్. ఓకే, unless the client has, okay, given clear instruction, verbal or written, and signed the wakalatnama power to present and paid the at least the initial fees or advance if agreed. సో ఒకవేళ మనకు ఒక అడ్వకేట్ అనేవాడు ఒకవేళ క్లయింట్ అనేది రెస్పాన్స్ ఇవ్వట్లేదు, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వలేదు, వకాలత్నామా సిగ్నేచర్ చేయలేదు, అట్లీస్ట్ పేమెంట్ అనేది కూడా అడ్వాన్సెస్ పే చేయలేదు అనుకోండి, అప్పుడు మీరు హరీబరీలా ఏం వర్క్ చేయొద్దు. ఓకే, ఇఫ్ ద క్లయింట్ డిలే డజంట్ ఓకే డజంట్ రిటర్న్, ఫాలో అప్ పొలైట్లీ. ఓకే, వాళ్ళకి పొలైట్‌గా కాల్ ఆర్ మెసేజ్ వన్స్ ఆర్ ట్వైస్ టు చెక్ ఇఫ్ దే స్టిల్ నీడ్ లీగల్ హెల్ప్. సో వాళ్ళని లీగల్ హెల్ప్ ఒకవేళ రిక్వైర్డ్ ఉన్నప్పుడు ఓకే, జనరల్‌గా ఒక ఫాలో అప్ కాల్ గాని, మెసేజెస్ కానీ పెట్టండి. బట్ కంటిన్యూషన్‌గా మనం వాళ్ళని ఫాలో అప్ చేయకూడదు. ఎందుకంటే దే హావ్ టు ఫాలో అప్, దే హావ్ టు అప్రోచ్ అస్ బ్యాక్. మనని వాళ్ళు కన్సల్ట్ చేయాలి. ఓకే, బేస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్. అండ్ గివ్ ఎ డెడ్‌లైన్ ఫర్ కన్ఫర్మేషన్. వాళ్ళకేదైనా డెడ్‌లైన్స్ ఉండి అరెస్ట్‌లు గాని, వారెంట్లు గాని ఏమైనా ఇష్యూ అవుతుందనుకోండి, ప్లీజ్ ఇన్ఫార్మ్ దెమ్ బిఫోర్.
ప్లీజ్ రెస్పాండ్ బై డేట్ ఆర్ ఐ విల్ క్లోజ్ ద ఫైల్. ఓకే. అదేవిధంగా డు నాట్ యాక్ట్ వితౌట్ ఇన్‌స్ట్రక్షన్స్. ఓకే. నెవర్ ఫైల్ ఎనీ కేస్ ఆర్ లీగల్ డాక్యుమెంట్స్ అన్‌లెస్ క్లయింట్ హాస్ ఫ్యామిలీ ఇన్‌స్ట్రక్టెడ్ అండ్ ఆథరైజ్డ్ యూ. ఓకే. ఒకవేళ వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు, ఆథరైజేషన్ ఇవ్వకుండా ఉంటే వితౌట్ కన్సెంట్ మే లీడ్ లీగల్ ఆర్ ఎథికల్ ఇష్యూస్. ఓకే. లీగల్ ఇష్యూస్, ఎథికల్ ఇష్యూస్ వస్తాయి ఇఫ్ దే ఆర్ నాట్ అప్రోచ్డ్. ఓకే. క్లోజ్ ద ఫైల్ ఇఫ్ నో రెస్పాన్స్. ఆఫ్టర్ రీజనబుల్ టైమ్ అండ్ అటెంప్ట్స్ క్లోజ్ ద మ్యాటర్ పొలైట్లీ. ఓకే. మెయింటైన్ యువర్ నోట్స్ అండ్ కమ్యూనికేషన్ యాస్ ఎ ప్రూఫ్. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి. సమ్ కేసెస్‌లో ఏమవుతుంది అంటే క్రాస్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. వాళ్ళు అస్సలు కోర్ట్‌కి రారు. సో, బీయింగ్ ఎన్ అడ్వకేట్ వి హావ్ టు టెల్ దెమ్. ఓకే. అపోజిట్ పార్టీకి మనం చెప్పాలి. లేదంటే జడ్జి గారికి మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే. బీయింగ్ అడ్వకేట్ ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఒక 2, 3 ఛాన్సెస్ చూసి పొలైట్‌గా మనము దాన్ని క్లోజ్ చేయడమా లేదంటే చెప్పాల్సనమాట ఉంటుందనమాట. ఓకే. డోంట్ ప్రొసీడ్ ఇఫ్ ఓకే. నో క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ గివెన్, నో డాక్యుమెంట్స్ ఆర్ ఫీస్ ఆర్ సబ్మిటెడ్, ద క్లయింట్ రెస్పాన్సివ్ ఆర్ అన్‌రీచబుల్. ఒకవేళ క్లయింట్ అనేవాడు రెస్పాన్సిబుల్‌గా లేక, రీచబుల్‌లో లేక, అదే విధంగా మనకి మినిమమ్ అమౌంట్ కూడా పే చేయకుండా ఉన్నారనుకోండి. సో, యూ కెన్ సింప్లీ ఇగ్నోర్ దెమ్. ఓకే. దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ హ్యాపెన్. And what to discuss and what to avoid during client meetings. Okay, this is very important question. ఒకవేళ క్లయింట్‌తో మనం డిస్కస్ చేస్తున్నాము అన్నప్పుడు, క్లయింట్‌తో మాట్లాడుతున్నప్పుడు ఏం డిస్కస్ చేయాలి క్లయింట్ తోటి అండ్ ఏమి డిస్కస్ చేయకూడదనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ గురించి మాట్లాడొచ్చు. అసలు ఏంటి కేస్ ఏంటి? కేస్‌లో ఫ్యాక్ట్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్? ఓకే. ఆ కేస్‌లో ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడవచ్చు. లెట్ ద క్లయింట్ ఎక్స్‌ప్లెయిన్ ద ఫుల్ స్టోరీ ఇన్ డీటెయిల్. ఓకే. క్లయింట్‌ని కంప్లీట్ స్టోరీ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పాలి. అదేవిధంగా ఆస్క్ రిలవెంట్ క్వెషన్స్ టు క్లారిఫై టైమ్‌లైన్స్ అండ్ ఈవెంట్స్. ఓకే. అదేవిధంగా వాళ్ళు చెప్పిన స్టోరీకి తగ్గట్టు ఏదైనా మీకు డౌట్‌గా క్వెషన్స్ ఉంటే దానికి సంబంధించిన క్వెషన్స్ అనేది అడగాలి. ఓకే. టైమ్ అనేది అడగాలి. ఎంత టైమ్‌లో అయింది? అండ్ ఏదైనా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి. ఆ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అనేది చూడాలి. అదేవిధంగా బ్రీఫ్ ద క్లయింట్ అబౌట్ హౌ లాంగ్ ద కేస్ మే టేక్ అండ్ వాట్ టు ఎక్స్‌పెక్ట్ ఇన్ ద కోర్ట్. అదేవిధంగా వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. కేస్ అనేది ఎన్ని రోజులు పడుతుంది? ఎంత టైం పడుతుంది? ఏమేం డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలి? ఓకే. క్లయింట్ కోర్ట్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తుందనేది కూడా చెప్పాలి. అండ్ పాసిబుల్ ఔట్‌కమ్స్ ఏంటి? రిస్క్ అనేది. ఒక కేస్ అనేది ఫైల్ చేసినప్పుడు బీయింగ్ ఎన్ అడ్వకేట్ మీకు అర్థమైపోతాయి. ఓకే. బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్, మెరిట్స్‌ని బట్టి మనకి డిసైడ్ అవుతుంది కేస్. సో, మీకు అర్థమవుతుంది కాబట్టి ఛాలెంజెసెస్ ఏమైనా ఉన్నాయా? రిస్క్‌లేమైనా ఉన్నాయా? అనేది కూడా మీరు క్లయింట్‌తో డిస్కషన్ చేయాలి. డిస్కస్ చేస్తే దానికి సంబంధించిన ఎవిడెన్స్ వాళ్ళు రెడీ చేసుకుంటారు. ఓకే. దానికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్రిమినల్ కేసెస్ ఉన్నాయనుకోండి. లేదంటే ఒక సివిల్ కేసెస్ ఉన్నాయనుకో. విట్‌నెసెస్ అనేది లేదు. బట్ రిక్వైర్డ్ అట్‌లీస్ట్ 1 విట్‌నెసెస్ అనేది పెడితే మంచిది. దానివల్ల నీకు ఆహ్, వెయిటేజ్ వస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఎవరో ఒక విట్‌నెసెస్ అనేది ఆ కేస్‌కి సంబంధించి ప్రాపర్ విట్‌నెసెస్ అనేది గాని తీసుకొనొస్తారు. డాక్యుమెంట్స్ గాని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు ఒరిజినల్ డాక్యుమెంట్స్. అదేవిధంగా క్లియర్‌లీ ఎక్స్‌ప్లెయిన్ యువర్ ఫీస్ అండ్ పేమెంట్ షెడ్యూల్ అండ్ ఎనీ అడిషనల్ కాస్ట్ లైక్ కోర్ట్ ఫీస్ ఆర్ డాక్యుమెంటేషన్ చార్జెస్. ఓకే. అదే విధంగా మీరు ఏదైనా డాక్యుమెంటేషన్ గాని, అందులో ఏదైనా డ్రాఫ్టింగ్ సంబంధించినయి గాని, పేమెంట్స్ అనేది ఏ విధంగా మీరు వర్క్ చేస్తున్నారు, సర్వీస్ ఇస్తున్నారు. ఫ్రీగా సర్వీస్ అనేది ఇవ్వకూడదు. ఓకేనా? కాబట్టి ఫ్రీగా సర్వీస్ ఇస్తే మీ యొక్క ప్రొఫెషన్‌కి వాల్యూ ఉండదు. ఓకేనా? ఎందుకంటే మీరు అమౌంట్ తీసుకోలేదనుకోండి, అట్‌లీస్ట్ ఇంకో అడ్వకేట్ అయినా సర్వైవ్ అవుతారు గదా! జూనియర్ అడ్వకేట్ నేనేదో చేస్తున్నానని చేస్తారు. బట్ వాళ్ళతో ఫైనాన్షియల్ డిస్కషన్ చేయలేదనుకోండి, వేస్ట్ ఆఫ్ టైమ్. యువర్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో యూ ఆర్ లూజింగ్ మనీ అండ్ అనదర్ అడ్వకేట్ ఆల్సో నాట్ ఎర్నింగ్ మనీ బికాస్ ఆఫ్ యూ. ఓకే. సో, అలాంటి ఆహ్, హ్మ్, ఆహ్, చేయకండి. అలాంటి ఏమంటారు ఎక్స్‌పెరిమెంట్స్ అనేది చేయకండి.
ఓకే. టెల్ ద క్లయింట్ వాట్ యూ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ దెమ్. ఓకే. అండ్ క్లియర్‌గా ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనేది క్లయింట్‌కి చెప్పండి. ఓకే. ప్రెజెన్స్ ఇన్ ద కోర్ట్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ వాట్ టు అవాయిడ్ డ్యూరింగ్ ద క్లయింట్ మీటింగ్స్. ఓకే. క్లయింట్‌తో మీటింగ్ అయినప్పుడు ఎలాంటి విషయాలనేది డిస్కషన్ చేయకూడదు అంటే, ఓకే. నంబర్ 1 ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెవర్ గ్యారంటీ సక్సెస్. సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అని గాని, రాదు అని గాని చెప్పకూడదు. ఇట్ ఈస్ అనెథికల్ అండ్ అన్‌రియలిస్టిక్. ఓకే. ఇందులో ఎథికల్ అని లేదు. అనెథికల్ అండ్ ఇది ఒక నిజమైన నిర్ధారణ లేకుండా మనం చెప్పడానికి అది కరెక్ట్ కాదు. అవాయిడ్ క్రిటిసైజింగ్ జడ్జెస్ ఆర్ అదర్ లాయర్స్. ఓకే. దిస్ వెరీ ఇంపార్టెంట్. మనం బీయింగ్ అన్ అడ్వకేట్ వి షుడ్ నాట్ ఓకే. క్రిటిసైజ్ అదర్ అడ్వకేట్స్ ఆర్ అదర్ జడ్జెస్. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు డ్రామాటిక్ క్లయింట్స్ అనేవాళ్ళు కొద్దిగా డ్రామాటిక్ ప్లే చేస్తారు. వాళ్ళేందంటే దే విల్ కన్సల్ట్ 3, 4 అడ్వకేట్స్, ఇద్దరు ముగ్గురు అడ్వకేట్స్‌ని కన్సల్ట్ చేస్తారు. అతని దగ్గర ఒపీనియన్ తీసుకుంటారు. ఇతని దగ్గర ఒపీనియన్ తీస్తున్నారు. ఇంకొకళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకుంటారు. లాస్ట్ వాళ్ళకి కేస్ ఇస్తారు. అక్కడ అటెండ్ అవ్వరు. అటెండ్ అవ్వకుండా అడ్వకేట్ అనేవాళ్ళు తను ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి అడ్వకేట్ మీద అలిగేషన్ చేస్తూ ఉంటారు. ఓకే. జడ్జ్ ప్రాపర్‌గా ఆహ్, ఇవ్వలేదు అని గూడా అలా అలిగేషన్ చేస్తుంటారు. సో, అలాంటి విషయాలు క్లయింట్ మాట్లాడినప్పుడు ఇగ్నోర్ చేయండి. ఓకే. అలాంటి విషయాలు మాట్లాడకూడదు. అండ్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఎ కేస్ టు యూ అండ్ యూ ఆర్ ట్రైయింగ్ టు హెల్ప్ దెమ్. ఓన్లీ టాక్ దట్ ఓన్లీ ద ప్రిసైజ్ మ్యాటర్స్ మాత్రమే మాట్లాడాలి. ఓకే. స్టే ఫోకస్డ్ ఆన్ ద లీగల్ ఇష్యూస్, నాట్ పర్సనల్ గాసిప్స్. ఓకేనా? లీగల్ మ్యాటర్‌కి సంబంధించిన ఇష్యూస్ మాత్రమే డిస్కషన్ చేయాలి. పర్సనల్ వివాదాలు సంబంధించిన విషయాలు గాని, ఏ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గాని చెప్పకూడదు. అదేవిధంగా డు నాట్ షేర్ అదర్ క్లయింట్ కేసెస్. వేరే ఎవరైనా క్లయింట్స్ మీ దగ్గర ఉన్నారనుకోండి, రిలేటెడ్ క్లయింట్స్, మాకు ఆ క్లయింట్స్ తెలుసు, ఈ క్లయింట్ ఈ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ ఉందని, ఇట్ ఈస్ ఎ ప్రైవసీ ఆఫ్ ద క్లయింట్. సో, ఒక క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఇంకో క్లయింట్ దగ్గర డిస్కస్ చేయకూడదు. అదేవిధంగా మీ యొక్క క్లయింట్‌కి సంబంధించిన విషయం ఇంకొక అడ్వకేట్ దగ్గర కూడా డిస్కషన్ చేయకూడదు. ఓకే. బీయింగ్ ఎన్ అడ్వకేట్ యూ హావ్ టు మెయింటైన్ ఎవ్రీథింగ్ ప్రైవసీ. ప్రైవసీ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఆల్సో మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ. నెవర్ కంపేర్ ఆర్ డిస్క్లోజ్ అదర్ కేసెస్. ఓకే. దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో, బీయింగ్ ఎన్ అడ్వకేట్ యూ హ్యావ్ టు ఫాలో the instructions. Okay. And what are the legal limits in dealing with the clients? Okay. What are the legal limits? ఓకే. లీగల్ లిమిట్స్ అంటే మనం క్లయింట్స్ తోటి లిమిటేషన్ ఎంత వరకు ఉంటుంది మనం మాట్లాడే లిమిటేషన్. ఓకే. సో, ఎనీ అడ్వకేట్ మస్ట్ ఫాలో స్ట్రిక్ట్ లీగల్ అండ్ ఎథికల్ బౌండరీస్ వెన్ డీలింగ్ విత్ ద క్లయింట్స్. Okay, these limits are based on the Advocate Act 1961 and the Bar Council of Indian rules. Okay, the Bar Council of Indian rules అదేవిధంగా అడ్వకేట్ యాక్ట్ క్లయింట్స్ తోటి ఎంతవరకు మాట్లాడాలి అనేది ఒక స్పెసిఫిక్ బౌండరీస్ అనేది క్రియేట్ చేసింది. సో, అంతవరకే ఓన్లీ ఫ్యాక్ట్స్, లీగల్ ఫ్యాక్ట్స్, ఎవిడెన్సెస్ గురించి అండ్ ప్రొవిజన్స్ గురించి మాత్రమే మాట్లాడాలి. వి షుడ్ నాట్ టాక్ అదర్ దెన్ ఇర్రెలెవెంట్ ఇన్ఫర్మేషన్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే. అండ్ హౌ టు ఎన్ష్యూర్ క్లయింట్ కోఆపరేషన్ త్రూఅవుట్ ద కేస్. ఓకే. క్లయింట్ కోఆపరేషన్ ఎలా ఉందనేది ఎట్లా డిసైడ్ చేస్తాము అంటే, ఏ కోఆపరేటివ్ క్లయింట్ బిల్ట్ త్రూ ట్రస్ట్, క్లారిటీ అండ్ రెస్పెక్ట్ అండ్ రెగ్యులర్ కమ్యూనికేషన్. ఓకే. వాళ్ళు చేసే రెగ్యులర్ కమ్యూనికేషన్, వాళ్ళ యొక్క ట్రస్ట్, వాళ్ళు ఇచ్చే క్లారిటీ, మీకు ఇచ్చే అడ్వకేట్ యొక్క రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని బట్టి క్లయింట్ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుందో త్రూ అవుట్ కేస్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం అలా ఐడెంటిఫై చేయొచ్చు. హౌ టు ఎక్స్ప్లెయిన్ సర్వీస్ చార్జెస్ అండ్ ఫీ బ్రేక్డౌన్స్. ఓకే. దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో, వాట్ ఈస్ ద మీన్స్ లైక్ ఎవ్రీవన్ అడ్వకేట్‌గా ఒక జూనియర్ అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే ఫర్ ద సర్వీస్ ఎనీవే దే విల్ చార్జ్ సంథింగ్. ఓకే. సో, మీరు క్లయింట్స్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వాట్ ఆర్ ద ఎక్స్‌ప్లెయిన్ యువర్ ఫీస్ అండర్ డిఫరెంట్ హెడ్స్ సచ్ యాస్ ఎలాంటియి అంటే కన్సల్టేషన్ ఫీస్ ఉంటుంది. ఓకే. హౌ మచ్ కన్సల్టేషన్ ఫీస్ యూ ఆర్ టేకింగ్. అదేవిధంగా మీరు కేస్ ఫైల్ చేయాలి అంటే డ్రాఫ్టింగ్. మీరు డ్రాఫ్ట్ చేయాలి. నోటీసెస్ పంపేయాలి. పిటిషన్స్ పంపియాలి. సమ్ మిస్‌లీనియస్ ఖర్చెస్ ఉంటాయి. అదేవిధంగా కోర్ట్ అపియరెన్స్ ఫీస్. ఓకే. కోర్ట్‌లో స్టాంప్స్, అదేవిధంగా డాక్యుమెంట్స్‌కి సంబంధించిన ఆహ్, ఓకే. సంథింగ్
కోర్టుకి సంబంధించి రిలేటెడ్ ఫీజెస్ ఉంటాయి. కోర్ట్ వాల్యుయేషన్ ఫీజెస్ అని ఉంటాయి. డిపెండ్స్ ఆన్ కేస్‌ని బట్టి. సో, అవెంత వాల్యుయేషన్ అవుతుంది? ఎంత చార్జెస్ అవుతాయి? స్టాంప్స్‌కి ఎంత అవుతాయి? ఓకేనా? పేపర్ చార్జెస్ ఎంత అవుతాయి? అదేవిధంగా ఫైలింగ్ చార్జెస్, కోర్ట్ చార్జెస్ యాస్ పర్ ద యాక్చువల్ గవర్నమెంట్ ఫీస్, డాక్యుమెంటేషన్ అండ్ ఎనీ ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్. ఒకవేళ మీరు కోర్ట్ ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. అక్కడికెళ్ళాలి అనుకోండి, ట్రావెల్ మీరు పెట్టుకోలేరు గదా! సో, అవి కూడా కంప్లీట్‌గా బ్రేక్ డౌన్ చేసి, మీరు ఇంత ఎస్టిమేషన్ అనేది మీరు ప్లాన్ జేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకుంటే యూ కెన్ ఈజిల్లీ టెల్ యూ కెన్ ఈజిల్లీ కమ్యూనికేట్ విత్ యువర్ క్లయింట్. ఓకేనా? ఓకే. వాట్ టు డూ ఇఫ్ క్లయింట్ టర్మినేట్స్ యువర్ సర్వీస్? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే క్లయింట్ మీ సర్వీసెస్ అనేది యాక్సెప్ట్ చేయరు. ఓకే. మీరు ఎంత సర్వీస్ చేషినా కానీ ఓకే. వాళ్ళ మిస్టేక్ ఉన్నా మీ మీదే తోసేస్తారు. ఓకేనా? వాళ్ళ మిస్టేక్ ఏదైనా ఉన్నా గాని మీ మీద తోసి మీరే కరెక్ట్‌గా చేయట్లేదు అనేది అంటారు. కొన్ని సందర్భాల్లో కొందరు అడ్వొకేట్ కూడా ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. ఓకే. అది డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ పర్సన్స్ బట్టి ఉంటుంది. బట్ బీయింగ్ ఎన్ అడ్వకేట్ ఓకే. స్టార్టప్ అడ్వకేట్స్ అనేది కొన్ని ఫ్యాన్సీ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. అకార్డింగ్ టు అడ్వకేట్ యాక్ట్ అండ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారము కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. వాట్ టు డూ ఇఫ్ క్లయింట్ టర్మినేట్ యువర్ సర్వీసెస్? ఓకే. ఒకవేళ మీరేం జేస్తున్నారు, మీ సర్వీసెస్ వద్దు అనుకున్నాడనుకోండి క్లయింట్. ఓకే. అప్పుడు మీరేం చేయాలి? ఇఫ్ ఎ క్లయింట్ డిసైడ్స్ టు ఎండ్ యువర్ లీగల్ సర్వీసెస్, హ్యాండిల్ ఇఫ్ ప్రొఫెషనల్లీ అండ్ ఎథికల్లీ, హియర్ వాట్ యూ షుడ్ డూ. ఓకే. యాక్సెప్ట్ ద డిసిషన్. ఓకే. గ్రేస్‌ఫుల్లీ. Do not argue or pressure the client to stay. Respect their rights to change counsel at any stage. బీయింగ్ ఎన్ అడ్వకేట్‌గా ఒకవేళ వాళ్ళు వద్దు అని మీకు ఆల్రెడీ చెప్పారు అనుకోండి. డెసిషన్ అలా తీసుకుంటే ఓకే. వాళ్ళతో ఆర్గ్యూ చేయడం అనేది వేస్ట్. సో, యూ షుడ్ నాట్ ఆర్గ్యూ విత్ దెమ్. డోంట్ ప్రెషర్. ఉండాలి అని ప్రెషర్ చేసి వాళ్ళని హారాస్ చేయకూడదు. టార్చర్ చేయకూడదు. ఓకే. వాళ్ళు రెస్పెక్ట్ దేర్ రైట్ డిసిషన్ అనేది వాళ్ళని రెస్పెక్ట్ చేయమని చెప్పండి. ఒకవేళ ఏ స్టేజ్‌లో అయితే చేయాలి అనుకోండి, యాక్సెప్ట్ చేయాలనుకోండి, యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది రాదు. ఓకే. రిక్వెస్ట్ ఏ రిటర్న్ కన్ఫర్మేషన్. వాళ్ళతోటి ఒక కన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. ఆస్క్ ద క్లయింట్ టు గివ్ ఎ రిటర్న్ నోటీస్ ఆర్ ఈమెయిల్ కన్ఫర్మింగ్ దట్ దే ఆర్ టర్మినేటింగ్ యువర్ సర్వీసెస్. దిస్ హెల్ప్స్ యూ అవాయిడ్ ఫ్యూచర్ డిస్ప్యూట్. సో, ఇన్ ద ఫ్యూచర్‌లో ఏమవుతుంది అంటే ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని రావద్దు, లేకపోతే మీ సర్వీసెస్ వద్దు అని మీకు చెప్పి ఓరల్‌గా చెప్పిన తర్వాత ఫ్యూచర్‌లో కూడా మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంటది. సో, ఒకవేళ వాళ్ళు వద్దు అనుకుంటే ఒక కన్ఫర్మేషన్ లెటర్స్ అనేది వాళ్ళ దగ్గర తీసుకోండి. అదేవిధంగా రిటర్న్‌లో కూడా మీరు నో అబ్జెక్షన్ లెటర్స్ అనేది ఇవ్వండి. ఓకే. అలా ఇవ్వడం వల్ల ఫ్యూచర్‌లో కాంప్లికేషన్స్ అనేది రావు. ఓకే. రిటర్న్ కేస్ ఫైల్స్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఓకే. ప్రాంప్ట్‌లీ రిటర్న్ ఆల్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఫైల్స్ ఆర్ ఎవిడెన్స్ ద క్లయింట్ హాడ్ గివెన్ యూ. కీప్ కాపీ ఆఫ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫర్ యువర్ రికార్డ్స్ ఇఫ్ పర్మిటెడ్. ఒకవేళ వద్దు అనుకోని అతను నో అబ్జెక్షన్ ఇచ్చేటప్పుడు అతనికి కావాల్సిన రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ గానీ, ఫైల్స్ గానీ, ఏవైనా ఎవిడెన్సెస్ గానీ, ఏ డాక్యుమెంట్స్ ఉన్నా అతనికి కంప్లీట్‌గా డాక్యుమెంట్స్ అనేది రిటర్న్ చేయండి. ఒకవేళ మీకేదైనా రిఫరెన్స్ కోర్సెస్ కావాలి అనుకోండి, ఒక కాపీ, జిరాక్స్ కాపీ గానీ విత్ దేర్ పర్మిషన్ తోటి వాళ్ళు పర్మిషన్ ఇస్తే తీసుకోండి. లేదంటే రిటర్న్ చేసేయండి. అండ్ సెటిల్ అకౌంట్స్ క్లియర్‌లీ. ఓకే. సెండ్ ఏ ఫైనల్ బిల్ షోయింగ్ వర్క్ డన్ అండ్ పేమెంట్ రిసీవ్డ్. రిఫండ్ ఎనీ అడ్వాన్స్ ఇఫ్ అప్లికబుల్. సర్వీస్. ఆస్క్ ఫర్ ద పెండింగ్ డ్యూస్. ఒకవేళ మీరు ఆల్రెడీ సో మచ్ వర్క్ కంప్లీట్ చేశారు. దానికి సంబంధించిన అమౌంట్ ఎంత అయితుందో అవన్నీ ఎస్టిమేట్ చేసి వాళ్ళకివ్వండి. అండ్ వాళ్ళని అమౌంట్ ఇచ్చిన తర్వాత నో అబ్జెక్షన్ ఇవ్వండి. ఓకేనా? సమ్ కేసెస్‌లా అవుతుంది. వాళ్ళు అమౌంట్ ఇవ్వకుండా కూడా నో అబ్జెక్షన్ చేసి లిటిగేషన్ చేస్తారు. సో, ఇన్ దట్ కేస్ యాక్చువల్లీ దెర్ ఈస్ యువర్ చాయిస్ ఓన్లీ. You okay, based on your understanding, okay, you have to decide whether you want to completely give back to the case to the okay ఇన్వాయిస్ అనేది ఇచ్చేయాలి అనుకుంటే ఇచ్చేయచ్చు. లేదు అంటే దెన్ వీ కెన్ బార్గెయిన్. ఓకే. ఇన్ఫార్మ్ ద కోర్ట్. ఓకే. ఇఫ్ యూ హ్యాడ్ ఆల్రెడీ ఫైల్డ్ ఏ వకాలత్నామా, ఫైల్ ఏ నో అబ్జెక్షన్ లెటర్, అప్లికేషన్ ఫర్ విత్‌డ్రావల్ ఫ్రమ్ ద కేస్ ఇఫ్ ద క్లయింట్ ఈస్ అపాయింటింగ్ అనదర్ అడ్వకేట్. ఒకవేళ
నో అబ్జెక్షన్ వాళ్ళు అడ్వకేట్ ఇంకో కొత్త అడ్వకేట్‌ని అపాయింట్ చేస్తున్నప్పుడు మనం మీద నో అబ్జెక్షన్ అని రాసేసి సిగ్నేచర్ పెట్టేస్తే ఆ కేస్‌కి మీకు ఉన్న రిలేషన్‌షిప్ అనేది వెళ్ళిపోతుంది. సో, నో అబ్జెక్షన్ అడగగానే లా కంప్లీట్ చేసుకొని ఇచ్చుకోవాలి. అండ్ మెయింటైన్ ప్రొఫెషనలిజం. ఓకే. నెవర్ స్పీక్ నెగెటివ్‌లీ అబౌట్ ద క్లయింట్ టు అదర్. ఓకే. మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ ఈవెన్ ఆఫ్టర్ ద టర్మినేషన్. ఒకవేళ టర్మినేషన్ అయిన తర్వాత కూడా క్లయింట్ అడ్వకేట్ గురించి నెగెటివ్ మాట్లాడకూడదు. అదేవిధంగా ఆహ్, అడ్వకేట్ కూడా క్లయింట్ గురించి నెగెటివ్ మాట్లాడకూడదు. ఓకే. బికాస్ ఆఫ్ దట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్. ఒకవేళ మీరు కేస్ పోయినంత మాత్రాన అది మీ లాస్ అని కాదు. మీ ప్రొఫెషనలిజం డౌన్ అయింది అని కాదు. ఓకేనా? కాబట్టి బీ కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఓకే. ఎవ్రీ స్టెప్స్ నేర్చుకోవాలి. సో, డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు. వాళ్ళేం జేస్తుంటారు అంటే, డిఫరెంట్ పీపుల్‌ని కమ్యూనికేట్ చేసి, వాళ్ళ దగ్గర అగ్రెసివ్‌గా ఉంటారు. ఓకే. దే విల్ కలెక్ట్ డిఫరెంట్ పీపుల్. ఓకే. చాలా మందితోటి సజెషన్ తీసుకుంటారు. అండ్ లాస్ట్ కేస్ తీసుకెళ్ళి ఇంకొకళ్ళకిస్తారు. ఓకేనా? సో, కాబట్టి మీరు ఫ్రీ సర్వీసెస్ అనేది ఓకే. అడ్వొకేసీలో చేయకూడదు. ఓకే. నామినల్ ఫీస్ గాని, లేకపోతే ప్రిస్క్రైబ్డ్ ఫీస్ గాని, ఓకే. అక్కడ కోర్ట్‌లో ఎంత ఫీజయితే ఉంటుందో అంత అడ్వకేట్స్ కలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు ఫీస్ తీసుకోవడం ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఓకేనా? వేరే అడ్వకేట్స్‌కి ఇచ్చేయండి. కొన్ని సందర్భాల్లో ఓకే. ఇదేందంటే బట్ సమ్ చాయిస్. చాయిస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, మనకు కేసెస్ అనేది రావు. సో, మీరు నాకు ఇంత అమౌంట్ ఇస్తేనే నేను కేస్ చేస్తాను అని అనకూడదు. కొన్ని సందర్భాల్లో యూ హావ్ టు బ్రేక్ సమ్ రూల్స్. బికాజ్ మీకు వర్క్ కంప్లీట్‌గా అడ్వకేట్ వర్క్ అనేది రావాలి అంటే, ఏదో ఒక కేస్‌ననేది మీరు రన్ చేయాలి. అట్‌లీస్ట్ 1 కేస్. ఒక్క కేస్‌ని మీరు రన్ చేశారనుకోండి, ఆ కేస్‌కి సంబంధించిన కంప్లీట్ ఐడియా అనేది మీకొస్తుంది. విత్ ఎ నామినల్ ఫీస్. ఓకేనా? లేదు అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉంటాయి. లేదంటే కమిషన్ వర్క్స్ అని ఉంటాయి. ఓకే. డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఇన్ ద కోర్ట్. ఓకే. ఆ విధంగా కూడా మీరు వర్క్ నేర్చుకోవచ్చు. లేదు ఒకవేళ అలాంటి సిట్యుయేషన్ లేదు అనుకోండి, మీరు సీనియర్ అడ్వకేట్స్ ఉంటారు. వారి దగ్గర పనిచేసినప్పుడు కూడా యూ విల్ గెట్ లాట్ ఆఫ్ డిఫరెంట్ కేసెస్ మీద వర్క్ చేసే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకేనే. అలా ఇంకొక సీనియర్ అడ్వకేట్ దగ్గర మీరు వర్క్ చేశారనుకోండి, మీరు డిఫరెంట్ కేసెస్‌ని ఎలా హ్యాండిల్ జేయాలి? ఒక కేస్ అనేది ఒక కంప్లెయింట్‌ని ఎలా హ్యాండిల్ జేయాలి? ఒక కంప్లెయింట్ వచ్చింది. ఒక క్లయింట్ మీ దగ్గరకొచ్చారు. ఆ క్లయింట్‌తో ఏ విధంగా ఇంటరాక్ట్ చేయాలి? ఓకే. అదే విధంగా ఒకవేళ అది డిస్ప్యూట్ అనేది ఈజీగా రిజాల్వ్ అవ్వగలుగుతుంది అనుకోండి. దాన్ని మనం రిజాల్వ్ చేయగలము. దాన్ని సెటిల్‌మెంట్ చేయగలము. దాన్ని కాంప్రమైజ్ చేయగలము. ఓకే. దేర్ ఆర్ సర్టెన్ లాట్ ఆఫ్ ఫీజిబిలిటీస్ ఆర్ దేర్. ఓకే. రికన్సిలియేషన్ ప్రొవిజన్ ఉంది అనుకోండి. ట్రై డిఫరెంట్ ప్రొవిజన్స్ అనేది మీరు ట్రై చేయొచ్చు. ఓకే. రికన్సిలియేట్ చేయొచ్చు, సెటిల్‌మెంట్ చేయొచ్చు. ఓకేనా? ఆహ్, ఓకే. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొవిజన్స్ అనేది మీరు యూజ్ చేసి, సెక్షన్స్ అనేది యూజ్ చేసి మీరు క్లయింట్‌కి ఫేవర్ చేయడానికి మీరు ట్రై చేయొచ్చనమాట. ఓకే. సో, ఓకే. దిస్ క్లాస్ వాట్ వి డిస్కస్డ్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద అడ్వకేట్ అండ్ క్లయింట్. ఓకే. క్లయింట్ అండ్ అడ్వకేట్ యొక్క రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది? అదేవిధంగా బీయింగ్ ఎన్ అడ్వకేట్ మనం కొన్ని ఎథిక్స్ అనేది ఫాలో అవ్వాలి. అండ్ అడ్వకేట్ యాక్ట్ ప్రకారము దేర్ ఈస్ సమ్ ఓకే. సమ్ కామన్ రూల్స్ అనేది అడ్వకేట్స్‌కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది అడ్వకేట్ యాక్ట్ అనేది ఉంది. అదేవిధంగా బీసీఐ ఓకే. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని ప్రొవిజన్స్, కొన్ని రూల్స్ అనేది పెట్టింది. సో, ఆ రూల్స్ ప్రకారము మీరు క్లయింట్స్‌కి మీరు సమ్ ఎథిక్స్ ఫాలో అయ్యి మీరు క్లయింట్స్‌కి సపోర్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే. సో, దిస్ ఈస్ ద క్లాస్ టుడే వి హావ్ డిస్కస్డ్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్‌లో అడగండి. ఐ విల్ గివ్ రిప్లై బేస్డ్ ఆన్ మై కన్వీనియంట్ టైమ్. ఓకే. అదే విధంగా మన ఆహ్, టెలిగ్రామ్ గ్రూప్ గాని, అదే విధంగా వాట్సాప్ గ్రూప్‌లో ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ ఐ విల్ షేర్ సమ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఓకే. Like whatever the topics I discussed, and I will share all the documents so that you will get some blank copies and filled copies of the documents వస్తాయి. సో దట్ వాట్ కూడా మీకు ఫ్యూచర్ మీ కేసెస్‌లో మీకు వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ లిసనింగ్. బాయ్. నెక్స్ట్ సెషన్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్. టేక్ కేర్ ఎవ్రీవన్.